గురుగారు, ఆచరణ లేకుండా భక్తి ఉంటుందా? భక్తి అంటే నియమమా, భావన లేక అనుభూత? భక్తి ముందు అనుభూతి, తర్వాత భావనగా మారుతుంది, చివరకు అనుసరించేటటువంటి నియమంగా పరిణమిస్తుంది. భక్తి మనలో కలిగే ఒక అనుభూతి, ఒక ఊహ, ఒక ఆలోచన. ఎవరిని మీరు బాగా ఇష్టపడతారో ఆ వ్యక్తి మీకు దైవం. ఇది అనుభూతి. ప్రత్యక్షంగా మన మధ్యలో జీవించేవారే కావచ్చు, నాకు ఉద్యోగాన్ని అందించిన నా యజమాని కావచ్చు, నాకు రోజువారీగా భోజనం పెడుతున్న నా ఇంటి యజమాని నాకు దైవం. ఇది అనుభూతి. నేను నా ఇంట్లో దీపం పెట్టుకోగలుగుతున్నాను, భోజనం చేయగలుగుతున్నాను, నా ఇంటి వారితో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాను, నాకు నెలకు ఇంత ధనాన్ని అందించే ఈ సంస్థ నాకు దైవంతో సమానం. ఇది అనుభూతి. అనుభూతి రెండవ దశ, మూడవ దశగా మారినప్పుడు భక్తిగా పరిణమిస్తుంది. ఈ అనుభూతిని భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా మార్చిన సంప్రదాయం రాముడు, కృష్ణుడు, గణపతి, శివుడు, విష్ణువు, అలాగే ఇంకా దేవతలను చూపిస్తూ వారిని చూడగానే మనలో కదిలేటటువంటి ఊహ సాధనగా మార్చుకుంటే, అనుభూతిని సాధనగా మార్చితే భక్తిగా మారుతుంది అంటూ తెలియజేసింది. భక్తి ఆత్మగతమైన అంశం. ఈ భక్తిని మళ్ళీ మనం మనస్సులో ఉన్నదానిని వెలికి తెచ్చే ప్రయత్నంలో కొన్ని కర్మకాండల సహాయంతో భౌతికంగా పూజలు, పురస్కారాలు, అర్చనలు అంటూ నేల మార్గాన్ని పట్టిస్తూ ఉంటాం. అనుభూతితో ఆకాశ మార్గం వైపు వెళ్ళేటటువంటి సాధన ఈ భౌతికమైనటువంటి కర్మకాండల కారణంగా మళ్ళీ నేల మార్గం పడుతుంది. ఇక్కడే మళ్ళీ మనలో విశ్వాసం కాస్త మూఢ విశ్వాసంగా మారుతుంది. అలా మారకుండా ఉన్న విజ్ఞులే ప్రాజ్ఞులుగా, పండితులుగా లోకానికి కనిపిస్తూ ఉంటారు. చూచేటటువంటి ఆ అనుభూతిని మనం మనసులో ఉన్నదాన్ని ప్రత్యక్షంగా చూచే ప్రయత్నం చేస్తే సాధన, ఆ సాధనని క్రియాత్మకంగా మార్చినప్పుడు భక్తి. సా కస్మైచిత్ పరా ప్రేమరూప భజ సేవాయాం. ఎవరిపైన మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసం భక్తిగా మారే తరుణంలో వారిని మనం సేవించుకుంటూ ఉంటాం యథాశక్తి. ఒక చిన్న ఆధునిక కవితా రూపం నానీల సృష్టికర్త గోపిగారు అందించారు. ఈ నాని ఒక కవిత్వ రూపం. విద్యార్థులు గురువులకు చూపుల శాలువాలు కప్పుతారు. విద్యార్థి తనకు పాఠం బోధించే గురువు పైన తనకున్న భక్తిని అనుభూతిగా స్వీకరించిన ఆ మరుక్షణం, ముందుగా అనుభూతి కాబట్టే తదుపరి భక్తిగా ఏర్పడుతుంది. కనుకనే మధ్యలో తన వద్ద ఇంకా ఆ గురువును పొగడడం కోసం, గౌరవించుకోవడం కోసం, సన్మానం చేసుకోవడం కోసం ఏమీ లేని సమయంలో కన్నులలో వెలువడే చూపులు, ఈ కంటి చూపులతో గౌరవించే విధంగా చూపుల శాలువాలు కప్పుతాడు. గొప్ప అనుభూతి. మారితే భక్తిగా మారుతుంది.